అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. గంట గంటకు గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వరద ప్రవాహాన్ని 175 గేట్లు ఎత్తి సముద్రంలోకి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఏజెన్సీ కోనసీమ వరద ప్రభావితంపై రాజమండ్రి పుష్కర ఘాట్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. గోదావరి ఉధృతి గంట గంటకు పెరుగుతుంది. ప్రస్తుతానికి మనం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పుష్కర్ ఘాట్ దగ్గర అయితే ఉన్నాం. పుష్కర్ ఘాట్ దగ్గర గోదావరి ప్రవాహం అయితే మాత్రం చూస్తే కనుక ఒక ఉగ్ర రూపాన్ని దాల్చినట్లు గంట గంటకు కూడా పెరుగుతున్న పరిస్థితి అయితే నెలకొంది. విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. మనం మొత్తం పూర్తిగా కూడా నిన్నటి నుంచి కూడా అంటే 24 గంటల నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే కనుక సుమారుగా ఒక 8 నుంచి 10 అడుగులు అయితే మాత్రం పెరిగినట్లు తెలుస్తుంది. అయితే గోదావరి ఉగ్రరూపం ప్రస్తుతానికి మనం కాటన్ బ్యారేజ్ వద్ద సెకండ్ వార్నింగ్ అయితే కంటిన్యూ అవుతుంది. నిన్న రాత్రి నుంచి కూడా సెకండ్ వార్నింగే పూర్తి స్థాయిలో కంటిన్యూ అవుతుంది. ఎక్కడా కూడా గోదావరి ప్రవాహం అయితే తగ్గుముఖం పట్టలేని పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే 175 గేట్లు ఎత్తి సుమారుగా 15 లక్షల క్యూసెక్ల నీటిని సముద్రంలోకి అయితే అధికారులు అయితే వదులుతున్నారు. వచ్చిన నీటిని వచ్చినట్లు సముద్రంలోకి వదులుతున్న పరిస్థితి అయితే నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి ఏజెన్సీ ప్రాంతానికి అయితే మాత్రం భద్రాచలం వద్ద కొంత తగ్గుముఖం పట్టడంతో ఏజెన్సీ వాసులు కొంత ఊపిరి పీల్చుకున్నప్పటికీ కూడా అంటే ఆ వరద ఎఫెక్ట్ అయితే మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఏజెన్సీ ప్రాంతం వ్యాప్తంగా 4 మండలాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అంటే చుట్టుపక్కల ఉన్న వాగులన్నీ కూడా పొంగి ప్రవహిస్తున్నాయి. ఇటు శబరి గోదావరి రెండు సంగమం వద్ద అయితే మాత్రం కోనవరం వద్ద ఉన్న బ్రిడ్జి పైనుంచి కూడా ఈ వరద ప్రవాహం వెళ్తుంటే ఆ ప్రాంతం అంతా కూడా ఒక భయానకమైన వాతావరణాన్ని కూడా చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఏజెన్సీ సంబంధించి పోలవరం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అయితే గత 3 రోజుల నుంచి కూడా ఏజెన్సీ ప్రాంతం అంటే వరద ముంపు ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించారు. అయితే ఇప్పటి వరకు కూడా సుమారుగా మనం చూసుకుంటే కనుక 100 గ్రామాలకైతే మాత్రం రాకపోకలు అయితే నిలిచిపోయినాయని చెప్పుకోవచ్చు. 44 గ్రామాలకైతే మాత్రం బాహ్య ప్రపంచంతో కూడా సంబంధాలు కూడా పూర్తిగా తెగిపోయిన పరిస్థితి కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా సుమారుగా 105 మంది గర్భిణీలను కూడా సురక్షిత ప్రభుత్వ ఆసుపత్రులు కూడా తరలించిన పరిస్థితి అయితే ఉంది. 55 లాంచీలని అంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా 55 లాంచీలని కూడా స్టాండ్ బై కూడా ఉంచినట్లయితే తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే మాత్రం ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా వరద ఎఫెక్ట్ని తట్టుకునేందుకు అధికార యంత్రాంగం అంతటినీ కూడా సంసిద్ధం చేశారు జిల్లా కలెక్టర్. అయితే పూర్తి స్థాయిలో అంటే వాళ్ళకి సహాయ చర్యలు అందించేందుకు పునరావాస కేంద్రాలకి తరలించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పూర్తి స్థాయిలో సహాయ చర్యలు అందించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు అయితే సిద్ధం చేశారు. అయితే ఏజెన్సీ ప్రాంతం నుంచి కొంచెం ముందుకు వస్తే కనుక పోచమ్మ గండి దగ్గర అయితే మాత్రం సుమారుగా అంటే అమ్మవారి దేవాలయం అయితే మాత్రం పూర్తిగా వరద నీటిలో కూడా మునిగిపోయిన పరిస్థితి అయితే నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మనం ప్రస్తుతానికి అయితే మాత్రం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద వచ్చిన ఎగువ ప్రాంతం నుంచి ఏదైతే వరద నీరు వస్తుందో ఆ వరద నీటిని అంతటినీ కూడా దిగువ ప్రాంతానికి అయితే విడుదల చేస్తున్నారు. ప్రస్తుతానికి రెండో ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నప్పటికీ కూడా అంటే వచ్చిన వాటర్ని వచ్చినట్లు విడుదల చేయడంతో సముద్రంలో కూడా అంతే స్పీడ్గా తీసుకోవడంతో అంత ఎఫెక్ట్ లేనప్పటికీ కూడా కోనసీమ ప్రాంతంలో పి గన్నవరం నియోజకవర్గంలో కొంతవరకు అయితే ఈ ఎఫెక్ట్ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. సుమారుగా 10 గ్రామాలకైతే మాత్రం పూర్తిగా రాకపోకలైతే నిలిచిపోయిన నేపథ్యంలో కేవలం నాటు పడవల మీదే ప్రయాణం అయితే చేస్తున్నారు. కాజ్వేల్పైకి కొంత వరద నీరు కూడా వచ్చినప్పటికీ కూడా దానికి సంబంధించి అంటే కోనసీమ ప్రాంత ప్రజలందరినీ కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అయితే అప్రమత్తం చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటు అధికారులతో పాటు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. లంక గ్రామ ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు రావాలని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి అయితే నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరికలు అయితే మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వరద ఎఫెక్ట్ అంటే ఈ ఎగువ ప్రాంతం నుంచి వరద ప్రవాహం అయితే మాత్రం ఉధృతంగానే వస్తుంది. వచ్చిన వరదని వచ్చినట్లే ఇటు సముద్రంలోకి అధికారులు అయితే విడుదల చేస్తున్నప్పటికీ అయితే ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక భద్రాచలం వద్ద కొంత తగ్గుముఖం పడుతుంది కనుక సుమారుగా 48 గంటల సమయంలో మన దగ్గర కూడా వరద ప్రవాహం తగ్గే అవకాశం ఉందని చెప్పి అధికారులు అంచనా అయితే మాత్రం వేస్తున్నారు. ఈ
వరదకు సంబంధించి ఎటువంటి ఎఫెక్ట్ కలగకుండా ఆ ప్రభావాన్ని తగ్గించే విధంగా సహాయ చర్యలు అయితే మాత్రం ఇటు అధికార యంత్రాంగం అన్ని 3 జిల్లాల సంబంధించి అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్, 10 టీవీ, రాజమండ్రి పుష్కర్ ఘాట్ నుండి.